చౌడేపల్లి మండలం దేవపట్ల గ్రామానికి సంబంధించి ఈ 1255, 56, 57 సర్వే నంబర్లకు సంబంధించి ఇదంతా గయాల్ ల్యాండ్గా ఉంది. మన వెనకన కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వ గయాల్ ల్యాండ్గా ఉంది. దీనిలో కొంతమందికి మాత్రం అసైన్మెంట్ చేయడం అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ల్యాండ్ అంతా కూడా ఒకే యూనిట్ కింద ఈ 40 ఎకరాల భూమి కూడా ఒకే వ్యక్తి కంచె చేసుకొని ఆయన స్వాధీనంలో పెట్టుకున్నారు. దానికి సంబంధించిన కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి అసైన్మెంట్ ఇచ్చారా లేదా, ఒకే వ్యక్తి కంట్రోల్లోకి ఎంత వాల్యుబుల్ ల్యాండ్ ప్రభుత్వ భూమి అనేది ఒకే వ్యక్తి ఎలా కంచె చేసుకొని ఆయన అధీనంలో పెట్టుకున్నాడు, ఏ రికార్డులు బేస్ చేసుకొని అనేది మనం వెరిఫై చేయడం కోసం వచ్చాము. ప్రస్తుతం ఆయన ఎవరైతే వ్యక్తి కంచె వేస్తున్నారో ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి మనం నోటీసులు ఇచ్చి కూడా ఇంత ల్యాండ్ ప్రభుత్వ భూమిగా ఉన్న 40 ఎకరాల భూమి ఒకే వ్యక్తి కంట్రోల్లో ఎలా పెట్టుకున్నాడు, ఏ రికార్డులను ఆయన బేస్ చేసుకొని ఇంత భూమి ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారనే విషయం నోటీసులు ఇచ్చి తెలుసుకొని దానిపైన ప్రభుత్వ నిబంధనల మేరకు మనం ఆయన ఇచ్చే డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సమాచారము సంతృప్తికరమైన సమాచారం లేని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు. సార్ ఎవరు సార్ ఆ వ్యక్తి, ఎవరు సార్ ఇంత చేయాల్సి ఉంది? ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకు కూడా నోటీసులు ఏమి ఉంటుంది ఒకసారి. ఎందుకంటే వ్యక్తులు వాళ్ళు భూమి ఇక్కడ లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు వాళ్ళ గురించి పర్టికులర్గా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఎవరు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు, ఇంత ల్యాండ్ 40 ఎకరాలు, సుమారు 40 నుంచి 50 ఎకరాలు ఫెన్సింగ్ చేసుకొని ఒకే వ్యక్తి ఆధీనంలో పెట్టుకున్నారు. ఇదైతే పట్టా ల్యాండ్ కాదు, పూర్తిగా గవర్నమెంట్ గయాల్ ల్యాండ్ ఇది. అది వాళ్ళకి సంబంధించి ఎలా సంక్రమించింది, వాళ్ళు ఎందుకు ఇలాగ వేసుకోగలిగినారు, వాళ్ళకి ఏ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఇలా చేశారు అనే విషయం వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవాల్సి ఉంది. దాన్ని బట్టి మన రికార్డులు పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు, విలువైన ప్రభుత్వ భూములు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వం హైవేకి ఇరువైపులా దాదాపు 250 ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమించడం జరిగింది. ఈ ఆక్రమణలో మన మంత్రి గారు 2 నెలల క్రితమే పరిశీలించి ఈ ఆక్రమణలు ప్రభుత్వ భూమి అని తేల్చిన తర్వాతనే వీటినన్నీ ఆక్రమించేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల, ముఖ్యంగా ఆర్డీఓ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మళ్ళీ ఇక్కడ చెట్లు నాటేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా దాదాపు ఈ ప్రభుత్వ భూమి అంతా ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని మంత్రివర్యులు తీర్మానించి ఈ ప్రభుత్వం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవడాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నానికి లోకల్గా ఉండే కొందరు ఆటంకాలు కల్పించినా కూడా ఈ ఆటంకాలను అధిగమించుతూ ఈ అతి త్వరలోనే ఈ ఆక్రమించిన ప్రభుత్వ భూమిని అందరూ కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటారనే మంత్రివర్యులు తెలియజేయడం జరిగింది. ఈరోజు
ప్రముఖ మండల వైసీపీ నాయకుడు ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, తర్వాత అతని తమ్ముడు మల్లి ఇద్దరు కలిసి ప్రభుత్వ భూమిలో ట్యాంకర్లు కొందరు కూలీలను పెట్టుకొని చెట్లు నాటే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. మండల స్థాయిలో నుంచి అందరూ నాయకులు ఇక్కడ విచ్చేసి వాళ్ళ ప్రయత్నాన్ని వమ్ము చేసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. అలాగే పోలీసు యంత్రాంగానికి తెలియజేసినాము. వాళ్ళ కోఆపరేషన్తో ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. తదుపరి చర్యలు మీకే పత్రికాముఖంగా మీకు తెలియజేసినారు మంత్రి ఎంఆర్ఓ గారు. దాని ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. కొంచెం సైడ్ కొంచెం ఎన్నికి జరగండి.